డిమిత్రీ మెద్వదేవ్ అని ఆయన రష్యన్ ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన వ్లాదిమిర్ పుతిన్కి బాగా కావాల్సిన వాడు. ఈయన ఏమైనా చెప్తున్నాడంటే ఆయన మాట అన్నట్టే మనం పరిగణించాలి. ఆయన ఒక్కటే మాట అన్నాడు, ఇరాన్ వెనకతల మేము నిలబడుతున్నాం, రేపు పొద్దున్న ఇరాన్కి మేము న్యూక్లియర్ వార్ హెడ్ గిఫ్ట్గా ఇస్తాం. మేమే కాదు, మాతో పాటు చాలా దేశాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు మ్యాటర్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ప్రపంచం రెండు విధాలుగా ఇప్పుడు చీలిపోతుంది. వెస్టర్న్ నేటో కంట్రీస్ వర్సెస్ రష్యా, చైనా, ఇరాన్. అండ్ ఏ యుద్ధంలో అయినా అమెరికా, రష్యా ఇన్వాల్వ్ అయ్యాయంటే దాన్ని ప్రపంచ యుద్ధం కిందే పరిగణించాలని నేను నమ్ముతా. అలాంటి యుద్ధానికి దారి తీసేలా ఉంది ఈ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ యొక్క గ్రావిటీ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే అమెరికా కండక్ట్ చేసిన ఈ మిడ్ నైట్ మిషన్ గురించి మీకు ఫుల్ క్లారిటీ రావాలి. ఆయన మైండ్ లో చిన్న స్కెచ్ రన్ అయింది. సరే, వంకాయ గడ ఎలాగో మన దగ్గర వస్తున్నాడు కాబట్టి ఆడితో స్టేట్మెంట్ ఇప్పిద్దాం అని చెప్పి అసీం మునీర్తో బహిరంగంగా వైట్ హౌస్ లో శాంత్ అనే మాటకి నిలువెత్తు రూపం అంటూ ఉంటే అది డొనాల్డ్ ట్రంప్ గారే. ఆయన శక్తికి తృప్తికి నిర్వచనం ఆయన అని రకరకాల మాటలు మాట్లాడి డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే యుఎస్ ఏదైతే ఆపరేషన్ చేసిందో ఇరాన్ మీద, దానికి వైవిధ్యభరితమైన పేరు పెట్టారు, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని. జాగ్రత్తగా వినండి పేరు, మిడ్ నైట్ హ్యామర్. Executed Operation Midnight Hammer, a deliberate and precise strike against 3 Iranian nuclear facilities. అంటే అర్ధరాత్రి కల్లోలను సృష్టించారని చాలా సింబాలిక్ గా అందంగా పెట్టుకున్నారు పేరు. కానీ ఈ ఆపరేషన్ గురించి పీట్ హెగ్సెత్ గారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన యూఎస్ఏకి డిఫెన్స్ సెక్రటరీ, ఆయన చాలా మంచి టాటూ ఒకటి ఉంటుంది హ్యాండ్ మీద, ఎంతమంది గమనించారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, డేగో గ్రాసియా నుంచి గాల్లోకి లేచిన B-2 బాంబర్లు ఏవైతే ఉన్నాయో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఒక పక్క నుంచి డీకాయ్ జెట్లను పంపించి ఇటు సైడ్ నుంచి లేచారని. మనకి రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఈ బాంబర్లు కూడా కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఫైనల్ గా ఇరాన్ మీద జీబీయూలు వదిలిన జెట్లు ఉంటాయి కదా, అవి మొదలైంది మిస్సౌరీ నుండి. 18 గంటల జర్నీ అది. మనం ఒక విషయం ఆడుకున్నాం, గాల్లోనే రీఫ్యూలింగ్ ఎట్లా చేస్తా ట్యాంకర్ జెట్స్ ని వాడి అని. అలా గాల్లో ఇజ్రాయెల్ ఏరియా దగ్గర రీఫ్యూలింగ్ చేపించి ఎక్కడా నేల మీద దిక్కుండా సైలెంట్ గా రేడార్ లేన్ లేకుండా వెళ్ళి కొట్టే. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, చైనాని రష్యాని మభ్య పెడదామని మిస్సౌరీ నుంచి అట్లాంటిక్ ఓషన్ మీదుగా అసలు జెట్లని పంపించి అవి డీకాయ్ జెట్స్ అని న్యూస్ స్ప్రెడ్ చేసి ఇటు నుంచి కింద డీగో గ్రాసియా నుంచి వస్తారేమో అని వీళ్ళు అనుకుంటున్న టైంలో, అదే చైనా రష్యా వాళ్ళు ఒరిజినల్ గా మొదలై ఇది ఫేక్ న్యూస్ అని ఏదైతే ప్రచారం చేశారో ఆ ఒరిజినల్ లొకేషన్ నుంచి కొట్టారో అది మాస్టర్ స్ట్రోక్. అంటే సింపుల్ గా చెప్పాలంటే నిజాన్ని అబద్ధం అని చెప్పి అబద్ధాన్ని నిజం చేసి, అంటే సింపుల్ గా చెప్పాలంటే యుఎస్ మోసం చేస్తుందని చైనా అనుకుంటది కాబట్టి ఆ ట్రిక్ ని వాడింది యుఎస్. అంత క్లారిటీగా మీకు అర్థం కాకపోతే మాత్రం ఒక్కసారి 30 సెకండ్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఎనీవేస్, మనకు అర్థమై క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే, స్మూత్ గా అర్ధరాత్రి యుఎస్ నుంచి వచ్చి ఇరాన్ లో కొట్టేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. 36 గంటల ఫ్లైట్ అది, దారిలో ఎక్కడా దిగకుండా. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఆ పైలట్లు అయి దిగిపోయి ఉంటారు. పీట్ హెగ్సెత్ ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, 7 B-2 బాంబర్లు వెళ్ళినాయి, ఒక్కొక్క జెట్ లో 2 క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 GBU-57 అటాచ్ చేసుకుని ఉన్నాయి. ఈ 17 GBU-57లు నతాన్స్ లోను ఫార్దర్ లోనే మేము కొట్టాం. ఫైనల్ గా ఇష్ఫహాన్ దగ్గర 2 డజన్ల టోమహాక్ మిసైల్ కొట్టి మరీ వెనక్కి వచ్చేసారు. ఇది ఫైనల్ గా జరిగిన మిషన్ మనకి యుఎస్ ప్రెస్ ముందు పెట్టింది. కానీ Tomahawk missiles being the last to strike at Isfahan to ensure we retain the element of surprise throughout the operation. కొన్ని విషయాలు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ట్రంప్ గారు ఏమంటున్నారు, ఆయన ప్రెస్ బ్రీఫింగ్లో కానీ ఎక్కడైనా ఆయన రాస్తున్న ట్వీట్లలో కానీ ఒక మాట మనకు క్లియర్గా వినబడుతుంది, ఇరాన్ ఏదైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మేము ఇరాన్ని కొట్టడం చాలా సింపుల్ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇంకా రకరకాల ప్లేస్లు ఏమేవైతే ఉన్నాయో కూడా మాకు అవి తెలుసు. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని యుఎస్ ఒక పక్క అంటుంది. Remember, there are many targets left. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed and skill. దీనికి రష్యన్ రెస్పాన్స్ ఎలా ఉందో దాని పర్యవసానాలు ఏంటో మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. చెప్పాను కదా, ఇరాన్ కి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అని రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఆయన మాటలు తీసి పడేసే మాటలు కూడా కావు. వ్లాదిమిర్ పుతిన్ కి చాలా జాన్ జిగిరి దోస్త్ ఆయన. సో దాని గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్ ప్రపంచం ముందు ఎలా ఎర్రిపప్పు అయిందో మీరందరికీ నేను విడమర్చి వర్ణిస్తాను. అది వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ ఇష్యూల నుంచి ఇంటర్నేషనల్ గా జరుగుతున్న ఇష్యూల వరకు ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. మనం మాట్లాడే ప్రతి విషయం గురించి మీకు క్లారిటీ రావాలంటే రష్యా ఏమంటుందో మీరు తెలుసుకోవాలి. డిమిత్రీ మెద్వదేవ్ ఏమంటున్నాడు, ఆయన మీరు ఇరాన్ మీద అన్యాయంగా దాడి చేశారు, అక్కడ న్యూక్లియర్ ఆయుధాలకు నష్టం చేకూర్చాలని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ పెద్దగా ఏం జరగలేదు. ఒకవేళ జరిగినా కూడా మా దేశాలు ఏవైతే ఇరాన్ని సపోర్ట్ చేసే ఉన్నాయో వాళ్ళకి మేము న్యూక్లియర్ వార్ హెడ్స్ ని గిఫ్ట్ గా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సరే, ఏంటా దేశాలు అనే డౌట్ ఒక సగటు వ్యక్తికి రావడం సహజం. సింపుల్ గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వాళ్ళ రోజున నార్త్ కొరియా చాలా సన్నిహిత్యం మెయింటైన్ చేసింది రష్యాతో. ఎందుకు? 1950s లో ఆ టైంలో యుద్ధం జరిగే టైంలో రష్యా హెల్ప్ చేసింది. అది వాళ్ళు ఇవాళకి మర్చిపోలేదు. యుక్రెయిన్ కి రష్యాకి జరుగుతున్న యుద్ధంలో చాలా మంది ట్రూప్స్ ని నార్త్ కొరియా పంపించింది రష్యాకి, వేలల్లో జనాల్ని. అఫ్ కోర్స్ వాళ్ళు యుద్ధం చేసి చాలా టైం అయిపోవడం వల్ల వాళ్ళంత పొటెంట్ గ్రూప్స్ ఏం కాదు, కానీ నార్త్ కొరియా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండే దేశం. సో నార్త్ కొరియా పంపించవచ్చు,
బెలరస్ అని మీకు రష్యా పక్కన ఈ దేశం కనబడుతుంది కదా, ఇవాల్టి రోజున రష్యన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ బెలరస్ లో ఉన్నాయి. కేవలం రష్యా అలా ఇచ్చిందని చెప్పి నేటో గానీ ఇటు వెస్ట్ గానీ రకరకాల శాంక్షన్స్ వేసి పెట్టింది బెలరస్ మీద. ఆ న్యూక్లియర్ వార్ హెడ్ రావచ్చు ఇరాన్ కి, అంతెందుకు రష్యానే పంపించవచ్చు లేదా చైనా పంపించవచ్చు. ఇవాళ రోజున $400 బిలియన్ డీల్ ఉంది చైనాకి ఇరాన్ కి. మన భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అంత ఆయిల్ పర్చేస్ చేయట్లేదు ఇరాన్ నుంచి. ఇది వరకు కొనుగోలు చేసేవాళ్ళం, ఇరాన్ ఆయిల్ మన దాకా వచ్చేది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే శాంక్షన్స్ వేసాడో ఆయన ఫస్ట్ టర్మ్ లో వేసాడు, ఆయన లేదు ఇరాన్ స్ట్రాంగ్ అవ్వకూడదు, ఇరాన్ కి న్యూక్లియర్ పవర్ అది రాకూడదు అనే ఉద్దేశంతో JCPOA అని ఉంటుంది, దాని గురించి సెపరేట్ వీడియోనే చేయాలి. బట్ దాన్ని టర్మినేట్ చేసి మరి మేమే కాదు ఇరాన్ తో ఎవరు వ్యాపారం చేయకూడదు అనే లెవెల్ కి శాంక్షన్స్ వేస్తే ఇండియా వెనకడికి వేసింది. ఫర్ ద గ్రేటర్ గుడ్, మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ముందు పెట్టుకున్నాం. మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ సూరి గారు కూడా రీసెంట్ గా ట్వీట్ చేశారు, ఒకసారి మీరే చూడండి. దీని మీనింగ్ ఏంటి? హీఈస్ వెరీ క్లియర్. స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ మూసేయడం వల్ల, ఇరాన్ ఆ ఏరియాలో హడావుడి చేయడం వల్ల మనకు వచ్చే నష్టం పెద్దగా ఉండదు. దానికి కారణం గత కొన్ని నెలల్లో మనం ఆయిల్ పర్చేస్ ని డైవర్సిఫై చేసాం. అంటే రకరకాల ప్లేసెస్ నుంచి ఇప్పుడు కొంటున్నాం మనం. ఏ ఒక్క దేశం మీద మనం ప్యూర్ గా ఇండిపెండెంట్ గా డిపెండ్ అవ్వట్లేదు. అందుకని చైనా లాంటి దేశం ఎఫెక్ట్ అయినట్టు మనం అవ్వట్లేదు అని చెప్పకనే చెప్పారు ఆయన. ఇప్పుడు చైనా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనే డౌట్ మీకు వస్తే, రోజుకి 10 లక్షల బ్యారెళ్లు కొంటది కేవలం ఇరాన్ నుంచే చైనా. చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి పెట్టింది ఇరాన్ లో. మనం ఎలా అయితే చాబహార్ పోర్ట్ పెట్టామో మనది $550 మిలియన్, చైనా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది ఇరాన్ లో. అందుకని స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ గురించి మనం నేను వీడియోలో మాట్లాడాం. ఒక విషయం చెప్పాను నేను, UAE ఒమాన్ కి మీద ఇరాన్ కింద ఉండే ఈ 21 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తాన్ని షేక్ చేయగలుగుతుంది అని నేను చెప్పానో లేదో, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇరాన్ పార్లమెంట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏమని? మీరు విచ్చలవిడిగా మూసేయండి, అది మీ చేతిలో ఉంది. అది స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ అనేది మన సోవరెంటీకి సంబంధించిన మ్యాటర్, అది దాన్ని మూసిపడేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు ఇదే విషయం ఏదో న్యూస్ ఛానల్లో మార్కో రూబియో గారిని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం మీరు ఒక్కసారి వినండి. Well, I encourage the Chinese government in Beijing to call them about that because they heavily depend on the Straits of Hormuz for their oil. If they do that, it'll be another terrible mistake. It's economic suicide for them if they do it. He is very clear. ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ మూసేస్తే మాకు పడే బొక్క కన్నా చైనాకు పడే బొక్క ఇంకా ఎక్కువ. చైనానే కాదు రకరకాల దేశాలతో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడ్ నడుస్తుంది అక్కడ. అందుకని ఇరాన్ కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ మూసేస్తే వాళ్ళు చావును వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు ఎకనామిక్ గా వాళ్ళు చచ్చిపోతారు. సో దీనికి మేము చైనా మీద ప్రెషర్ పెడతాం, చైనా కాల్ చేసుకొని మాడుకుంటుంది, కానీ మాకు అంత పెద్దగా ఎఫెక్ట్ అయ్యే విషయం కాదు ఇది అని ఒక పక్కన ఆయన చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకో పక్క మన ఇరాన్ చూసుకుంటే ఇరాన్కి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్స్, అంతకన్నా పెద్ద IRGC ఫిగర్లు మేము రిటాలియేట్ అవుతాం, ప్రతి అమెరికన్ సిటిజన్ మా రేడార్ లో ఉన్నట్టే, ఇంకా డిప్లొమసీ ఇస్ ఆఫ్ ద టేబుల్, జరిగితే యుద్ధమే జరుగుతుంది. యుఎస్ బేస్లు ఏవేవైతే ఉన్నాయో, యుఎస్ నేవల్ ఫ్లీట్ ఏదైతే ఉందో అక్కడ బహ్రెయిన్ దగ్గర ఒకటి ఉంది. రేపొద్దున్న స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ మూసేస్తే అక్కడే బహ్రెయిన్ ఉంది. ఒకసారి మీరు మ్యాప్ ని గమనించండి, అన్ని గల్ఫ్ కంట్రీస్. ఇక్కడ ఈ బహ్రెయిన్ దగ్గర 5th నేవల్ ఫ్లీట్ ఉంది యుఎస్. అలాంటివన్నీ మా దృష్టిలోనే మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇరాన్ బెదిరిస్తుంది. ఇన్ఫాక్ట్ నేతన్యాహు గారు ఒక మాట అన్నారు, హీస్ వెరీ క్లియర్, మేము తీవ్రంగా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీలు డ్యామేజ్ చేశాం కానీ పూర్తిగా నేలమట్టం అయితే చేయలేదు, సో మనం జాగ్రత్తగా ఉండాలి, యుద్ధం కంటిన్యూ అవుతుంది అని ఆయన ఒక పక్క అంటుంటే, ఐజాక్ హెర్జాగ్ అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఆయన, యుఎస్ ఇప్పుడు దాకా మాకు చేసింది చాలా ఎక్కువ, మేము ఏ లొకేషన్లో కొడదాం అనుకున్నాం, వితౌట్ GBU-57 అది పాసిబుల్ కాదు, యుఎస్ అది చేయడం గ్రేటే, ఇక్కడ నుంచి మేము యుఎస్ హెల్ప్ కూడా ఎక్స్పెక్ట్ చేయం, ఇక్కడ నుంచి యుద్ధం మేము టేక్ ఓవర్ చేస్తాం, ఇరాన్ అంతూ చూసే వరకు మేము వదలనే మీనింగ్ వచ్చినట్టు ఒక పక్క ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. మీరు అందరూ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించారా, ఈ ఇష్యూ మొత్తంలో ఖమేనీ నుంచి అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ రాలేదు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ హిట్ అయిన తర్వాత ఆయన ప్రస్తుతానికి ఒక బంకర్ లో పదిలంగా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఇజ్రాయెల్ గానీ USA గానీ రెజిమ్ చేంజ్ గురించి డైరెక్ట్ గా మాట్లాడలేదు కానీ ఇండైరెక్ట్ గా పాయింట్స్ జనాల మైండ్ లో పెడుతుంది. మీరు ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారు వినండి, రెజిమ్ చేంజ్ అనే పదాన్ని వాడడం పొలిటికల్లీ అంత కరెక్ట్ కాదు, కానీ ప్రస్తుతం ఉండే రెజిమ్ గానీ ఇరాన్ ని గ్రేట్ గా చేయలేకపోతే ఆ రెజిమ్ చేంజ్ అనేది జరగడం అనివార్యం, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని ట్రంప్ గారు అంటున్నారు. ఇజ్రాయెల్ మాకేదో సైడ్ ఎఫెక్ట్, మాకు మంచిదా రెజిమ్ చేంజ్ జరగడం, అయతుల్లా ఖమేనీ గారిని దింపేద్దాం లేదా ఆయన ఎలిమినేట్ చేసేద్దాం అనేదైతే వీళ్ళ దృష్టిలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంది, అది అయ్యేదాకే యుద్ధం ఆగదు అని చాలా వరకు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీకు ఇప్పుడు అసలు మ్యాజిక్ చెప్పారంటే, పాకిస్తాన్ నుంచి అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఉద్దేశిస్తూ, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని, అసలు ఇలాంటి జరగడం చాలా బాధాకరం, యుఎస్ చేసిన చాలా అనాగరికం, చాలా తప్పది, మేము దిగ్భ్రాంతి చెందాం అని చెప్పాలి అంటున్నారు కదా. తెలుగులో ఒక అద్దరిపోయే సామెత ఉంటుంది, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకోవడం అని. పాకిస్తాన్ ఇప్పుడు అలా ఎందుకు తడుముకుంటుందంటే, ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద పీకల దాకా కోపం ఉంటుంది, వదిలితే లాగి పెట్టి డిప్ప మీద కొట్టేంత కోపం ఎందుకుంది. ఇరాన్ మీద యుఎస్ దాడి చేసిన 24 గంటల ముందు వైట్ హౌస్ లో ట్రంప్ గారితో ఫోన్ చేసే అవకాశం దొరికిందంటే ఎగేసుకుంటూ వెళ్ళాడు అసీం మునీర్. ట్రంప్ కూడా మామూలు వ్యక్తి కాదు, ఆయన ఈ పాలిటిక్స్ లోకి రాకముందు ఆయన ఒక ఫక్త్ బిజినెస్ మ్యాన్. ఆయన న్యూయార్క్ లాంటి ప్లేస్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని మనం తక్కువ అంచనా వేయగలుగుతాం చెప్పండి. ఆయన మైండ్ లో చిన్న స్కెచ్ రన్ అయింది, సరే వంకాయ గడ ఎలాగో మన దగ్గర వస్తున్నాడు కాబట్టి ఆడితో స్టేట్మెంట్ ఇప్పిద్దాం అని చెప్పి అసీం మునీర్ తో బహిరంగంగా వైట్ హౌస్ లో శాంత్ అనే మాటకి నిలువెత్తు రూపం అంటూ ఉంటే అది డొనాల్డ్ ట్రంప్ గారే. ఆయన శక్తికి తృప్తికి నిర్వచనం ఆయన అని రకరకాల మాటలు మాట్లాడి ఆయన గాల్లోకి లేపారు. ఆయన
లేదు మేము నొక్కి వక్కా నుంచి చెప్తున్నాం, నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇవ్వాల్సిందే, అది లిటరేచర్లో కూడా కాదు, పీస్ ప్రైజ్, పాకిస్తాన్ ఈస్ వౌచింగ్ ఫర్ ఇట్ అని చెప్పిన 24 గంటల్లో ఇరాన్ మీదకి మిసైల్ నుంచి B-2 బాంబర్లు వెళ్ళి దెబ్బకి పాకిస్తాన్ పరువంతా గంగలో కలిసిపోయింది. ఈ విషయం ట్రంప్ గారికి కూడా తెలుసు. బట్ ఆయన జస్ట్ అసీం మునీర్ అనే ఒక వంకాయని వాడుకున్నాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ రాదనే విషయం ఆయనకి తెలుసు. బట్ ప్రజల్లోకి ఏదైనా ఒక దేశం వచ్చి మాట్లాడితే న్యూస్ పేపర్లు కొడతాయి. కేవలం లోపల ఆయనకి ఈగో సాటిస్ఫై అవడం కోసం అసీం మునీర్ బలయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి పాకిస్తాన్ వెళ్ళి ఖతార్లో అక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఆయన పాకిస్తాన్ వెళ్ళేసరికి అక్కడ మీడియా కానీ పొలిటీషియన్స్ కానీ ఘన స్వాగతం పలుకుతాయని రానా అన్న అంటారు. అందుకని ఇండియా నుంచి మీరు ఇలాంటి స్టేట్మెంట్ మీరు చూడరు. మన నరేంద్ర మోదీ గారు ఏం రాశారు నీట్ గా, ఇరాన్ ప్రెసిడెంట్ తో నేను చాలాసేపు చర్చించాను, అక్కడ జరిగిన అన్ఫోల్డ్ అయిన డీటెయిల్స్ అని నేను విన్నాను, అక్కడ లొకేషన్ లో పీస్ అండ్ స్టెబిలిటీ ఉండాలని ఆయన చెప్పారు. కానీ యుఎస్ఏ నేను ఖండిస్తున్నాను, యుఎస్ఏ చేసింది చాలా తప్పు, నేను ఇరాన్ తో నిలబడుతున్నాను అని చెప్పాల్సిన అవసరం మన ఇండియాకి లేదు. రీజన్ ఇస్ సింపుల్, మనం ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి బిస్కెట్ల కోసం మనం వైట్ హౌస్ కి మనం వెళ్ళలేదు. అండ్ బై ద వే ఎన్పిటి అనే విషయం గురించి మీరు ఒకటి తెలుసుకోవాలి. అది ఎందుకు ఇంపార్టెంట్ మీకు చెప్తా. వీడియో మనం దేంతో మొదలు పెట్టాం? రష్యా నుంచి మొదలు పెట్టాం కదా. నిజంగా రష్యా మాట మీద నిలబడి కానీ ఈ వార్ హెడ్ ఇరాన్కి కానీ పంపిస్తే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలోని ఆర్టికల్ 1ని 2ని బహిరంగంగా ఉల్లంఘించినట్టు. అసలు ఏంటి ఎన్పిటి అనే డౌట్ మీకు వస్తే, ఇది 1968లో ప్రపంచం మొత్తం కూర్చొని రాసుకున్న ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ లో మేజర్ గా 3 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 నాన్ ప్రొలిఫరేషన్. ఏ దేశానికైతే ఆ సంవత్సరం వరకు న్యూక్లియర్ ఆయుధాలు లేవో ఆ దేశాలు ఫ్యూచర్ లో కూడా న్యూక్లియర్ ఆయుధాలు రెడీ చేసుకోకూడదు. అంటే ఎప్పటికీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉండకూడదు. రూల్ నెంబర్ 2 ఇస్ డిజార్మమెంట్. ఏవైతే దేశాల దగ్గర ఆల్రెడీ న్యూక్స్ ఉన్నాయో, యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, వాళ్ళు వాటి వాడకాన్ని తయారీని తగ్గించాలి. రూల్ నెంబర్ 3 ఇస్ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ. అంటే ప్రతి దేశానికి న్యూక్లియర్ ఎనర్జీ రెడీ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ దేశాలు IAEA మానిటరింగ్ కింద ఉంటాయి. ఇప్పుడు ఎన్పిటిలో ఆర్టికల్ 1, 2 మనకి ఏం చెప్తున్నాయి? ఫలానా దేశంలో న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే ఈ ఫలానా దేశం ఇంకో ఫలానా దేశానికి న్యూక్లియర్ ఆయుధాలు పంపకూడదు. ఇకపోతే ఆర్టికల్ 2, ఫలానా దేశంలో న్యూక్లియర్ ఆయుధాలు లేకపోతే వేరే దేశం నుంచి ఈ ఫలానా దేశం న్యూక్లియర్ ఆయుధాలు తెచ్చుకోకూడదు. ఒకవేళ కానీ దీన్ని మనం ఉల్లంఘిస్తే ప్రపంచంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మనం సౌదీ అరేబియాని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సింపుల్ గా ఏమంటది అంటే, మీరు ఇరాన్కి పంపించవచ్చు, మేము రెడీ చేసుకోకూడదా? మేము కూడా రెడీ చేసుకుంటాం, లేదా మాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడుగుతాం, మేము కూడా తెచ్చుకుంటాం ఉంటుంది. ఇంకొక మిడిల్ ఈస్టర్న్ కంట్రీ మాకు కూడా కావాలంటది, లేదా సౌత్ కొరియా మాకు కావాలంటది. ఇలా అన్ని దేశాలు మాకు కావాలని పడిపోతే వరల్డ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ప్రతి దేశాన్ని మనం నార్త్ కొరియాలో ట్రీట్ చేయాల్సిన అవకాశం రేపు రావచ్చు. ఇవాళ రోజున మనం ఎందుకు నార్త్ కొరియా ఇన్వైట్ చేయం? మనం ప్రపంచం ఎందుకు జాగ్రత్తగా ఉంటుంది? న్యూక్లియర్ ఆయుధాలు ఉండే దేశాలపై మనం దాడి చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాం. దాన్ని పక్కన పెడితే IAEA ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కదా, ఏదైతే గవర్నింగ్ బాడీ ఉంటుందో వేరే దేశాలకి, ఆయా దేశాలు మా మీద మీరు ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అసలు ఎన్పిటికి మీనింగే లేదు, మీరు ఇన్స్పెక్ట్ చేయొద్దు అని లోపలికి రానివ్వకుండా ఆపేసే అవకాశం ఉంది. దీని రిపిల్ ఎఫెక్ట్ మీరు గమనిస్తున్నారు కదా. అందుకే రష్యా ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా పర్యవసానాలు ఉన్నాయి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో ఇరాన్ ఊరుకుంటుందా? వాళ్ళకి న్యూక్లియర్ ఆయుధాలు వచ్చినా రాకపోయినా అది వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన విషయం కాబట్టి, అయతుల్లా రుహుల్లా ఖమేనీ గారి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి, యెమెన్లో ఉండే హూతీల్ని, హెజ్బుల్లాని, హమాస్ని అందరిని ఎంపవర్ చేసి మరి అమెరికా మీదకి, ఇజ్రాయెల్ మీదకి పంపిస్తాయి. అందుకోసం ఈ లైన్తో నేను వీడియోని స్టార్ట్ చేశా. ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 2 దేశాలు ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే. చైనా కూడా కాదు. US, రష్యా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే దాన్ని ప్రపంచ యుద్ధం అంటాం మనం. సో నిజంగా కానీ ఇరాన్ చేసే ఈ పోరాటంలో రష్యా తోడుంటే, మీరు ప్రాక్సీ గ్రూప్స్ ని ఎంపవర్ చేయండి, మీకు న్యూక్లియర్ ఆయుధాలు మేము ఇస్తాం, ఎవడొస్తాడో రానివ్వండి చూసుకుందాం అనే యాటిట్యూడ్ లోకి బహిరంగంగా రష్యా వస్తుంది అనుకుంటారా, రాదనుకుంటారా? మీరే నాకు చెప్పాలి కింద కామెంట్స్ లో. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇప్పుడే ఐఎమ్ సీయింగ్ సంథింగ్, ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఎర్దోగన్తో మీటింగ్ లో ఉన్నాడంటే అసీం మునీర్. ఇప్పుడు ఆయన అండర్లోనే జూన్ 17న BA-7E-11A అనే ఒక US కి సంబంధించిన స్పై ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో అలా హోవర్ అవుతూ దొరికింది మనకి. దీన్ని ఇరాన్ గవర్నమెంట్ కానీ IRGC కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ స్పై చేసింది మా మీద, ఇది డైరెక్ట్ ప్రూఫ్, ఇది మాకు ఎయిర్ డేటా ఉంది అని భావిస్తున్నారు. సో ముందు నువ్వు వెనక గొయ్యి అనే సామెత ఎవరికైనా అర్థం కాకపోతే పాకిస్తాన్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని హ్యాపీగా చెప్పొచ్చు. ఇటు ఇరాన్తో దొబ్బులు తింటుంది, అటు అమెరికా వాడుకు దొబ్బుతుంది. ఇట్స్ ఎ స్పైసీ ఏరియా. అందుకే ఇప్పుడు ఆత్మనిర్భర్ అనే పదాన్ని మనం నమ్ముకోవాలి. వేరే వాడి దగ్గర మనం చేయి చాచామా, ఆ చేతిని ఎప్పుడైనా వాడు ఆర్మ్ ట్విస్ట్ చేయొచ్చు. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్ లో రాయండి. ఓవరాల్ గా బిజినెస్ పరంగా, ట్యాక్స్ల పరంగా కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఇండియా యుద్ధంలో అంత ఎఫెక్ట్ అవ్వదు. దానికి కారణం మన సైలెన్సే, స్ట్రాటజిక్ సైలెన్స్. Day 1 నుంచి చెప్తున్నా నేను, అనవసరంగా మన సైట్స్ తీసుకోకూడదు అని. అది ఇవాళ మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇరానియన్ రిటాలియేషన్ కరెక్ట్ అంటారా కాదంటారా మాత్రం మీరు కింద రాయండి కామెంట్స్ లో. వాట్ యూ ఫీల్ అనేది. బికాస్ రెజ్యూమ్ చేంజ్ గురించి మనం మాట్లాడకూడదు, మనకి నెగిటివ్ గా ఎఫెక్ట్ చేసే మ్యాటర్ అది. వాళ్ళు ఎన్ని పన్నాగారైనా పననివ్వండి. నేను అన్నిటికన్నా ముఖ్యంగా రష్యా మీద మీ ఫీలింగ్ ఏంటో, రష్యా ఇప్పుడు తీసుకుంటున్న ఈ డెసిషన్స్ మీద, బహిరంగంగా ఇస్తున్న ఈ వ్యాఖ్యల మీద. ఎందుకంటే అవుట్ ఆఫ్ నోవేర్ యుక్రెయిన్ వచ్చి ట్రంప్ గారిని పొగుడుతుంది. ట్రంప్ వీరుడు, సూర్యుడు, ధీరుడు అంటుంది. ఎందుకు? ఎన్ ఎనిమీ ఆఫ్ ఎన్ ఎనిమీ ఇస్ ఎ ఫ్రెండ్ అని. ఈ గొడవ మొత్తం యుక్రెయిన్ బెనిఫిట్కి వచ్చింది. దాని గురించి అఫ్కోర్స్ సెపరేట్ వీడియో మనం మాట్లాడాలి. జో బైడెన్ గారు యుక్రెయిన్ చేసిన సేవల గురించి, ఆ సోషల్ సర్వీస్ గురించి ఒక సెపరేట్ వీడియోనే పడుతుంది. ఎనీవేస్, బట్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు వచ్చి, ఈ GBU-57A ఉంది కదా, అది ఏంటది? ఆప్షన్ ఏ ఇస్ JDAM, ఆప్షన్ బి ఇస్ MOAB, ఆప్షన్ సి ఇస్ MOP, ఆప్షన్ డి ఇస్ హెల్ ఫైర్.
తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్, అజయ్ ఫ్రమ్ అని రాయండి, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని వచ్చేస్తుంది. పక్కన టిక్ మార్క్ ఉంటుంది, ఇట్స్ 1 million ప్రొఫైల్, ఈజీగా మీకు కనబడతా. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లాగా నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో మీరు తెలుసుకుందాం అనుకున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా అక్కడ ఉంటే, ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన ఏజుడ్ రీల్స్ పేజ్లో ఉంటుంది, మన టీం నడిపిస్తున్న పేజ్ అది. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే కాంటెంట్ మీరు ఇంగ్లీష్లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, క్లిప్స్లా షార్ట్స్లా చూద్దాం అనుకున్నా, ఏజుడ్ గ్లోబల్ కానీ ఏజుడ్ క్లిప్స్ కానీ మన సొంత ఛానల్స్ అవి, మన టీమ్స్ నడిపిస్తున్న పేజెస్ అవి. డెఫినెట్లీ సపోర్ట్ దమ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, ఏ రోజు మిస్ అవ్వకుండా మీనింగ్ఫుల్ వీడియోస్ చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, నన్ను ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఎవ్రీ డే నేను ఇంప్రూవ్ అవుతున్నానంటే దానికి మీరే కారణం. మీరు ఇలా డైలీ నా వీడియోస్ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా మీకు? ఈ నాలెడ్జ్ పిల్లి మీరు పడుకునే ముందు చూడడం వల్ల. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. అగైన్ టు సింప్లిఫై, ఈ GPU ఏంటి, B2 బాంబర్లు అంటే ఏంటి, అసలు మిషన్ ఏం జరిగింది అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, June 13 నుంచి అసలు ఏమైంది, నాకు మొత్తం క్లారిటీ కావాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు రెండిట్లో ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.